ఫ్రెండ్స్ ఈరోజు మీకు కాలర్ నెక్ బ్లౌజ్ని కటింగ్ చేసే విధానం కొత్తగా నేర్చుకునే వాళ్ళకి మనకి కోట్ కాలర్ నెక్ బ్లౌజ్ని ఏ విధంగా కటింగ్ చేయాలి అనేది మీకు నేను చూపిస్తాను. ఫ్రెండ్స్ మనం కోట్ కాలర్ నెక్ బ్లౌజ్ కటింగ్ చేసుకోవడానికి ముందుగా మనం పేపర్ని అయితే మనం కటింగ్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఈ పేపర్ని కటింగ్ చేసుకున్న తర్వాత మనకి క్లాత్ పైన పర్చేసుకొని ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో ఈజీగా మీకు అర్థమవుతుందండి. ఫ్రెండ్స్ ఇప్పుడు ముందుగా మనం పేపర్ని ఏ విధంగా కటింగ్ చేయాలి అనేది ఇప్పుడు కాలర్ నెక్ బ్లౌజ్ని ఇప్పుడు నార్మల్ కాలర్ నెక్ బ్లౌజ్ అంటే ఇప్పుడు మామూలుగా క్రాస్ బ్లౌజ్ ఉంటుంది కదా, ఆ క్రాస్ బ్లౌజ్ ఏ విధంగా కటింగ్ చేసుకుంటాం అదే విధంగా మనం కటింగ్ చేసుకోవాలి. అయితే ఇప్పుడు దీనికి కోట్ కాలర్ నెక్ బ్లౌజ్ ఉంటుంది కాబట్టి అది ఎలా కటింగ్ చేసుకోవాలనేది ఇప్పుడు మీకు కనుక పూర్తిగా వీడియో చూసినట్టయితే చాలా ఈజీగా మీకు అర్థమవుతుంది. మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే మీకు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈజీగా ఈ కాలర్ నెక్ బ్లౌజ్ని ఈజీగా మీరైతే కటింగ్ చేసుకోగలిగే విధానం మీకు నేను ఈజీ ప్రాసెస్లో మీకు కటింగ్ అయితే నేను చూపిస్తానండి. ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం కోట్ కాలర్ నెక్ బ్లౌజ్ని కటింగ్ చేసే విధానం ఏ విధంగా కటింగ్ చేయాలి అనేది ఇప్పుడు మనం చూద్దామండి. ఫ్రెండ్స్ చూసినట్టయితే ఇప్పుడు మనకి కటింగ్ చేసుకోవడానికి స్కేల్ కావాలండి, టేప్ కావాలా, ఒక మార్కర్ కావాలా. ఇప్పుడు మనం ఈ విధంగా మనకు ఒక సీజర్ కావాలా. ఇప్పుడు మనం కటింగ్ చేసే విధానం చూద్దాం. చూసినట్టయితే ముందుగా బ్యాక్ వచ్చేసి ఒక 1/2 ఇంచ్ వదిలేసుకొని మీరు కనుక ఇలా మార్క్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం బ్యాక్ని 1/2 ఇంచ్ వదిలేసుకునే మనకి మార్క్ చేసుకున్న తర్వాత మనకి ఖర్చు అనేది ఎంత పోతుందో అనేది మనకి ఈజీగా అర్థమైంది. ఇప్పుడు మనకి కుట్టడానికి అనేది ఖర్చు పోతుంది కాబట్టి ఈ 1/2 ఇంచ్ ఎప్పటికైనా కానీ మీరు ఖర్చు అనేది మనం కిందికి వదిలేసుకున్న తర్వాత మార్క్ చేసుకోవాలి. పొడుగు అనేది మీకు సైజుని బట్టి ఇప్పుడు పొడుగు 13, 14, 15, 12.5, 13 మీకు ఎంత కావాలంటే అంత వాళ్ళకి మెజర్మెంట్ తీసుకొని మీరైతే పొడుగు అనేది పెట్టుకోవచ్చు అండి. ఫ్రెండ్ చూసినట్టయితే నేనైతే 13.5 పొడుగు పెడుతున్నాను. చూడండి 13.5 పొడుగు కాడ మనం ఒక మార్క్ చేసుకోవాలండి. ఇప్పుడు మార్క్ చేసుకున్న తర్వాత చూడండి ఇప్పుడు మనం ఈ పైన భాగంలో కూడా మనం ఖర్చు అనేది మనం అదనంగా మనం పెట్టుకోవాల్సి ఉంటుందండి. చూడండి ఈ విధంగా మనం డ్రా చేసుకుందామండి. ఈ డ్రా చేసుకున్న తర్వాత మనకి 1/2 ఇంచు ఖర్చు కూడా మనకి ఈ విధంగా మనం ఎగస్ట్రా అనేది మనం ఇలా పెట్టుకొని మార్క్ చేసుకోవాలండి. చూడండి ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ సోలర్ అనేది మెయిన్ అండి. మనకి హై నెక్ కోట్ కాలర్ నెక్ బ్లౌజ్ కాబట్టి ఈ సోలర్ అనేది మనకి పర్ఫెక్ట్గా రావాలా. మనకి వాళ్ళని కొలుచుకున్న తర్వాత సోలర్ ఎంత ఉంటుందో అంతే పెట్టుకోవాల్సి ఉంటుంది, కానీ తక్కువ అనేది మనం పెట్టుకోవద్దు, ఎక్కువ కూడా పెట్టుకోవద్దు. తక్కువ పెట్టుకున్నా కూడా మనకి టైట్ అయిపోతుంది బ్యాక్ సైడ్ వచ్చేసి. అదే ఎక్కువ పెట్టుకుని అనుకోండి సోలర్ భుజం జారిపోతుంది. అలా జారకుండా ఉండాలంటే మీరు సోలర్ మరి ఎంత కొలుచుకుంటారో అంతే పెట్టుకోవాల్సి ఉంటుందండి. నేనైతే 14.5 ఇంచులు పెడతానండి. 14.5 ఇంచులు అంటే 7.5 కాడ ఒక మార్క్ చేసుకుందామండి. చూడండి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనం ఈ విధంగా మనం డ్రా చేసుకోవాలండి. చూడండి మనం ఇలా డ్రా చేసుకున్నట్టయితే ప్రతి ఒక్కటి కూడా మీకు చాలా ఈజీగా మీకు అర్థమవుతుందండి. కటింగ్ అనేది చాలా ఈజీగా అర్థమవుతుంది. చూడండి ఫ్రెండ్ ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆర్మోల్ ఎంత మనం డౌన్ దించుకోవాలి అనేది ఒకసారి తెలుసుకోవాలండి. ఇప్పుడు మనం 7 ఇంచులు మనం సోలర్ పెట్టుకున్నాం కదా, 7 ఇంచుల పైనుంచి మనం ఈ ఖర్చుతోని 7 ఇంచుల కాడ ఒక మార్క్ చేసుకోవాలండి. ఈ మార్క్ చేసుకొని దీన్ని మనం ఇలా మనం డ్రా చేసుకోవాలండి. చూడండి ఈ విధంగా డ్రా చేసుకున్నట్టయితే మీకు ప్రతి ఒక్కటి కూడా ఈజీగా కటింగ్ చేసుకోవడానికి ఈజీగా అనేది ఉంటుందండి. ఇలా డ్రా చేసుకోవాలండి. మీకు లూజు చెస్ట్ లూజ్ అనేది మనకి ఇక్కడే తీసుకోవాల్సి ఉంటుందండి. ఇక్కడ ఎంత కావాలో లూజ్ అనేది ఒకసారి చూసుకోవాలండి. నేనైతే 9 ఇంచుల కాడ మనం లూజ్ పెడుతున్నానండి. అంటే 9 ఇంచులు అంటే 18 ఇంచులు 36 చెస్ట్ లూజ్ ఉన్న వాళ్ళకి 9 ఇంచులు అనేది నేను పెడతానండి. అయితే 9 ఇంచుల కాడ మనం పెట్టుకోకుండా 9.5 కాడ ఒక మార్క్ చేసుకోవాలండి. ఒక 1/2 ఇంచు అదనంగా మనం కలుపుకోవాల్సి ఉంటుందండి. చూడండి ఆ తర్వాత మనం నడువులు వచ్చేసి 30 ఇంచులు అండి. 30 ఇంచులు అంటే 8 అంటే నర కాడ ఒక మార్క్ చేసుకోవాలి. అంటే 8.5 కాడ మార్క్ చేసుకున్నట్టయితే 1 ఇంచు అనేది మనం దాటుకు కుట్టడానికి పోతుంది కాబట్టి 8.5 కాడ ఇలా మార్క్ చేసుకోవాలండి. మార్క్ చేసుకొని ప్రతి ఒక్కటి కూడా ఇలా మనం డ్రా చేసుకున్నట్టయితే కటింగ్ చేసుకునేటప్పుడు ఈజీగా మనకి ఎంత మనం అనేది చాలా ఈజీగా అర్థమైద్దండి. ఇక్కడ 1.5 ఇంచుల కాడ ఖర్చు లూజ్ అనేది మనం పెట్టుకోవడానికి మార్క్ చేసుకోవాలండి. చూడండి ఈ విధంగా ప్రతి ఒక్కటి కూడా డ్రా చేసుకున్నట్టయితే ఈజీగా మీకు అర్థమైద్దండి. కటింగ్ మనకి ఎంత వచ్చింది ఎలా అన్నది పర్ఫెక్ట్గా మీకు ఈజీగా అర్థం కావడం కోసం నేనైతే ఇలా అని కూడా మార్క్ చేసి మీకు నేను చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్ మనకి ఇక్కడ ఆర్మోల్ కింద చూడండి ఫ్రెండ్ ఈ బ్యాక్ సైడ్ కాబట్టి ఈ బ్యాక్ సైడ్కి ఒక ఇంచు అనేది తీయాల్సి ఉంటుందండి. 1 ఇంచు తీసినప్పుడే సెట్ అవుతుంది. అదే ఇప్పుడు మనకి నార్మల్ బ్లౌజ్ అయితే చూడండి నార్మల్ బ్లౌజ్ వచ్చేసి మనకి మామూలుగా 6 ఇంచులు
మనం పెట్టుకుంటాం సోలర్. మనకి అప్పుడు వచ్చేసి 1.5 ఇంచులు తీయాల్సి ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఇది ఒక 1 ఇంచే తీయాల్సి ఉంటుందండి. చూడండి 1 ఇంచ్ కాడ ఇలా మనం మగ్ చేసుకొని ఆర్మల్ రౌండ్ని మనం ఇక్కడ నుంచి మనం ఇలా డ్రా చేసుకోవాలండి. చూడండి ఇలా కలిపేసుకోవాలండి. ఇలా కలిపేసుకున్నట్టయితే చూడండి పర్ఫెక్ట్గా మీకు చంక అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది. చూడండి ఈ విధంగా మనం కలుపుకొని కట్ చేసుకోవాలండి. ఇప్పుడు మనకి ఇది ఈ రౌండ్ ఎంత ఉన్నది, మనకు 16 ఇంచులు రావాలి. 16 ఇంచులు వచ్చిందా లేదని ఒకసారి ఇలా మనం చెక్ చేసుకోవాలండి. చూడండి చూసినట్టయితే 16 ఇంచులు అనేది వచ్చేసింది. ఈ ఆర్మల్ రౌండ్ 16 ఇంచులు అంటే మనకి ఈజీగా మనం కటింగ్ అయితే చేసుకోగలిగాను. ఇప్పుడు మనకు హై కాలర్ నెక్ బ్లౌజ్ కదా, హై కాలర్ నెక్ బ్లౌజ్ ఈ కోట్ కాలర్ నెక్ బ్లౌజ్కి మనకి ఎంత పెట్టుకోవాలా మన నెక్ అనేది ఒకసారి చూడాలండి. చూసినట్టయితే చూడండి ఫ్రెండ్ 4 ఇంచుల కాడ ఒక మార్క్ చేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్ 4 ఇంచులు అంటే 8 ఇంచులు అంటే ఇప్పుడు బోట్ నెక్ మనం ఏ విధంగా కటింగ్ చేసుకుంటాం అదే విధంగా ఇదైతే ప్రాసెస్ అనేది ఉంటుందండి. ఆ తర్వాత చూడండి ఫ్రెండ్ ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి. ఇది ఇప్పుడు బ్యాక్ పార్ట్ కటింగ్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ని ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో కూడా మనం చూద్దామండి. చూడండి మనం బ్యాక్ పార్ట్ని కటింగ్ చేసుకుందామండి. ఈ విధంగా కటింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ని ఏ విధంగా కటింగ్ చేయాలా అనేది ఇప్పుడు మనం చూద్దామండి. ఈ విధంగా మనం డ్రా చేసుకొని కట్ చేసుకున్నట్టయితే ఈజీగా మీకు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి మనం ఈజీగా ఎలా కట్ చేసుకోవాలనేది ఈజీగా అర్థమవుతుందండి. చూడండి ఇప్పుడు మనం ఈ బ్యాక్ పార్ట్ని కటింగ్ చేసుకున్నాం కదా, ఈ బ్యాక్ పార్ట్కి డాట్ వేసుకోవాలి. ఈ డాట్ వేసుకోవాలంటే మనం ఈ సెంటర్ పాయింట్లో మనం చూసుకోవాలండి. చూసుకున్నట్టయితే సెంటర్ పాయింట్కి 8.5 ఉంది కదా, 4 కూడా ఒక మార్క్ చేసుకొని ఈ బ్యాక్ పార్ట్కి మనం ఇలా ఒక డాట్ చేసుకోవాలండి. ఈ డాట్ కుట్టుకోవటానికి ఎన్ని ఇంచులు ఉండాలా, 4 ఇంచులు పొడుగు ఉండాలండి. ఇది 4 ఇంచులు అంటే ఖర్చు పోను 4 ఇంచులు ఉండే విధంగా చూసుకొని మీరు ఇలా విధంగా డ్రా చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా డ్రా చేసుకోవాలండి. 1 ఇంచ్ డాట్ అనేది కంపల్సరీగా మనం పట్టి కుట్టినట్టయితే బ్యాక్ పార్ట్కి ముడత అనేది రాకుండా పర్ఫెక్ట్గా అనేది ఉంటుందండి. చూడండి ఈ విధంగా ఇప్పుడు బ్యాక్ పార్ట్ మనం ఈజీగా కటింగ్ చేసుకున్నాం. ఇప్పుడు మనం ఈ షోల్డర్ భుజం కాడ మనం ఏమాత్రం కూడా కటింగ్ అనేది చేసుకోకుండా కుట్టేటప్పుడే మనం ఏదైనా ఉంటే చూసుకోవాల్సి ఉంటుందండి. ఇప్పుడైతే మనం బ్యాక్ పార్ట్ని కటింగ్ చేసుకొని ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ని కటింగ్ చేసే విధానం చూద్దామండి. ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసుకోవడానికి ఈ బ్యాక్ పార్ట్ మనం ఈ పైన ఇలా పెట్టుకుందామండి. ఇలా పెట్టుకొని మీరు ఈ విధంగా అంతా కూడా ముందుగా మనం కటింగ్ చేసుకుందామండి. కటింగ్ చేసుకున్న తర్వాత ఈ ఫ్రంట్ పార్ట్కి క్రాస్ కటింగ్ బ్లౌజ్ షేప్ మనం ఫ్రంట్ షేప్లు కూడా ఉంటాయండి. ఈ 2.5 ఇంచులు షేప్ బెల్ట్ పట్టి ఇలా వస్తుంది. ఆ విధంగా ఎలా రావాలనో అనేది నేను కటింగ్ అనేది మీకు నేను చూపించండి. ముందుగా మనం ఇది కటింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అది ఎలా కట్ చేసుకోవాలా నెక్ని ఫ్రంట్ నెక్ని అనేది మీకు నేను చూపిస్తానండి. ముందుగా మనం మెజర్మెంట్ ప్రకారంగానే అంతా కూడా కటింగ్ చేసుకోవాల్సి ఉంటుందండి. చూడండి ఈ విధంగా కటింగ్ చేసుకోవాలండి. ఈ ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా కటింగ్ చేసుకున్న తర్వాత ఈ నెక్ ఏ విధంగా కటింగ్ చేయాలనేది మీకు నేను ఈజీగా అర్థమయ్యేలా నేను చూపిస్తానండి. ఫ్రెండ్స్ మనం సమాంతరంగా కూడా అంతా కూడా కటింగ్ చేసుకుందామండి. ఫ్రెండ్స్ కటింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక 2 ఇంచులు అనేది మీరు తగ్గించుకోండి. ఫ్రెండ్స్ మనం ఫ్రంట్ పార్ట్కి షేప్ బెల్ట్ పట్టి వేస్తాం కాబట్టి ఆ 2 ఇంచులు అనేది మనం తగ్గించుకుందామండి. ఈ తగ్గించుకున్న తర్వాత మనం కటింగ్ చేసుకోవాల్సి ఉంటుందండి. చూడండి ఫ్రంట్ పార్ట్ని ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ మనకి ఒక చూడండి ఫ్రెండ్ ఈ విధంగా 3.5 ఇంచుల కాడ ఈ 2 ఇంచుల గ్యాపులో 3 ఇంచులన్నర వచ్చే విధంగా ఇలా మనం క్రాస్గా ఒక మార్క్ చేసుకోవాలి. ఈ మార్క్ చేసుకున్న తర్వాత చూడండి దీన్ని మనం కటింగ్ చేసుకుందామండి. ఇలాగా చూడండి ఈ విధంగా కటింగ్ చేయాలండి. ఈ ఫ్రంట్ పార్ట్ని షేప్ బెల్ట్ పట్టి రావడం కోసం ఈ విధంగా కటింగ్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఆ తర్వాత ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు మనం ఫ్రంట్ చంకలోతు తీసుకోవాలండి. ఎంత తీసుకోవాలనేది ఇప్పుడు మనం చూద్దామండి. చూడండి ఫ్రెండ్ చూసినట్టయితే ఇక్కడికి వచ్చేసరికి 1 ఇంచు చంకలోతే తీసుకోవాల్సింది. ఇక్కడికి వచ్చేసరికి చూడండి ఫ్రెండ్ ఈ విధంగా మనం ఇలా క్రాస్గా మనం డ్రా చేసుకోవాలండి. ఇలా డ్రా చేసుకొని కట్ చేసేయాల్సి ఉంటుందండి. ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా మనం కట్ చేసుకోవాలండి. 1 ఇంచు చంక లోతు అయితే మనం ఫ్రంట్ పార్ట్ని తీసుకోవాల్సి ఉంటుందండి. కటింగ్ తక్కువ తీసినట్టయితే కొద్దిగా ముడత అనేది వస్తుందండి. అలా రాకుండా కోసం 1 ఇంచు మనం చంక లోతు తీసుకోవాల్సి ఉంటుందండి పర్ఫెక్ట్గా. అది తీసుకున్న తర్వాత మనకి ముందు భాగంలో ఒక 1/2 ఇంచు తగ్గించుకోవాలండి. ఈ విధంగా మనం మార్క్ చేసుకొని తగ్గించుకున్నట్టయితే ముందు భాగంలో ఒక 1/2 ఇంచు ఇలా తగ్గించుకోవాల్సి ఉంటుందండి. ముందుగానే కటింగ్ చేసేయాలండి.
ఈ కట్ చేసుకున్న తర్వాత చూడండి ఇప్పుడు మనం నెక్కుని ఏ విధంగా కటింగ్ చేయాలనేది చూద్దామండి. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ని మనం మెజర్మెంట్ చూసుకొని మనం ఫ్రంట్ పార్ట్ని నెక్కుని ఏ విధంగా కటింగ్ చేయాలో కోట్ కాలర్ నెక్ బ్లౌజ్ అనేది ఇప్పుడు మీకు నేను అర్థమయ్యేలా చూపిస్తానండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం నెక్కి 4 ఇంచులు పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్. మనం ఇక్కడ కూడా మనం ఇక్కడి నుంచే మనం ఇలా ఒక మార్క్ చేసుకోవాలండి. ఈ మార్క్ చేసుకున్న తర్వాత మన నెక్కు ఎంత పొడుగు రావాలి అనేది ఇప్పుడు మనం ఇలా చూసుకోవాలండి. ఇలా చూసుకొని ఈ కోట్ కాలర్ అంటే 2 ఇంచులు అనేది మనకు అదనంగా ఇలా మనం ఇక్కడి నుంచి ఇక్కడికి 2 ఇంచులు అనేది మనకి పడుతుంది, పైకి పడుతుంది కోట్ కాబట్టి. అదే మనకి నెక్కు అనేది మనకి ముందుకు వచ్చేస్తుంది కాబట్టి మనం 4 ఇంచులు కట్ చేసుకున్నాం. ఆ తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలా, ఇప్పుడు మనం ఇక్కడి నుంచి ఇక్కడ కూడా వచ్చేసి మనకి 7 ఇంచులు నెక్కు ఉంటుంది కాబట్టి మనకి 9 ఇంచుల కాడికి ఒక మార్క్ చేసుకోవాలండి. ఈ 9 ఇంచుల కాడికి మార్క్ చేసుకున్న తర్వాత చూడండి ఫ్రెండ్, ఈ విధంగా ఈ 9 ఇంచుల కాడి నుంచి మీకు ఈ స్కేల్ తీసుకోండి ఫ్రెండ్. ఈ స్కేల్ తీసుకోండి, ఈ షేప్ స్కేల్ ఈ విధంగా పెట్టుకొని ఈ 9 ఇంచుల కాడికి వచ్చే విధంగా పైన 4 ఇంచుల కాడ ఇలా మనం మార్క్ చేసుకున్నాం కదా, ఇలా డ్రా చేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్, ఈ విధంగా డ్రా చేసుకొని ఇప్పుడు మనం ఈ నెక్కుని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నెక్కుని కట్ చేసుకున్న తర్వాత మనం ఫ్రంట్ పార్ట్కి డాట్స్ ఏ విధంగా చేసుకోవాలో కూడా నేను చూపిస్తాను. చూడండి, ఈ విధంగా అయితే కటింగ్ చేయాల్సి ఉంటుందండి. చూడండి ఫ్రెండ్, ఇలా కట్ చేసుకున్న తర్వాత చూడండి ఇప్పుడు ఇది పర్ఫెక్ట్గా ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ని కటింగ్ అయితే చేసుకున్నాం. ఇప్పుడు ఈ విధంగా వచ్చేస్తుందండి. చూడండి ఫ్రెండ్, ఇలాగా చూడండి ఫ్రెండ్, ఈ విధంగా మన నెక్కు అనేది పర్ఫెక్ట్గా వచ్చింది. అయితే మీరు ఏం చేయాలంటే ఇప్పుడు పైన భాగంలో ఒక 1/2 ఇంచు మనం సోలర్ భుజం కాడ ఇలా క్రాస్ తీయండి. ఈ విధంగా తీసుకున్నట్టయితే ఇక సోలర్ అనేది జారకుండా పర్ఫెక్ట్గా సోలర్ భుజం పైన కరెక్ట్గా ఉంటుందండి. ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ ఫ్రంట్ పార్ట్కి డాట్ కూడా మనం కుట్టుకోవాలి కాబట్టి ఆ డాట్ ఏ విధంగా వేసుకోవాలని కూడా చూద్దాం. చూడండి, 3.5 ఇంచుల కాడ వర్క్ మార్క్ చేసుకుందాం ఫ్రెండ్. ఇది నార్మల్ బ్లౌజే కాబట్టి 2 ఇంచుల పావు కాడ ఒక మార్క్ చేసుకుందాం ఫ్రెండ్స్. అది చేసుకున్న తర్వాత చూడండి ఫ్రెండ్, ఈ సెంటర్ పాయింట్ని మనం ఇలా ఒక మార్క్ చేసుకొని 3 ఇంచుల పొడుగు లెంత్ ఉండే విధంగా డాట్కి ఇలా మనం మార్క్ చేసుకుందామండి. ఇది చేసుకొని ఇలా మనం అన్నీ కూడా మనం డ్రా చేసుకున్నట్టయితే ఈజీగా కుట్టేటప్పుడు మీకు చాలా ఈజీగా అర్థమవుతుందండి. చూడండి, మనకి ఇక్కడ వచ్చేసి మనకి స్ట్రైట్గా వచ్చే విధంగా చూసుకోవాలండి. చూడండి, ఈ విధంగా డాట్ ఎంత కుడతాం అనేది కూడా ఒకసారి మార్క్ చేసుకొని మనం కట్ చేసుకోవాల్సి ఉంటుందండి. చూడండి, ఈ విధంగా డ్రా చేసుకొని కట్ చేసుకున్నట్టయితే ఈజీగా మీకు అర్థమైద్దండి. చూడండి, ఫ్రంట్ పార్ట్కి కూడా డాట్ వస్తుంది కాబట్టి డాట్కి కూడా ఇలా మనం ఒక మార్క్ చేసుకుందాం ఫ్రెండ్స్. మనం మార్క్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ని కటింగ్ చేసుకున్నాం. అయితే ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్కి షేప్ బెల్ట్ పట్టి కట్ చేసుకోవాలండి. అది ఎలా కట్ చేసుకోవాలనేది కూడా ఇప్పుడు నేను చూపిస్తానండి ఫ్రెండ్. షేప్ బెల్ట్ పెట్టి కూడా కటింగ్ చేసుకోవాలా. చూడండి, మనకి లూజ్ ఎంత ఉన్నదో ఒకసారి చూసుకున్నట్టయితే మనకి 30 ఇంచులు నడుము ఉన్నది కాబట్టి మనకు 8.5 కాడ ఒక మార్క్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు 7.5 ఉంటుంది కానీ అది మనం 1 ఇంచు లూజ్ ఉంటుంది కాబట్టి అలా మనం మార్క్ చేసుకోవాలండి. ఇలా మనం డ్రా చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా 2 ఇంచుల బెల్ట్ అనేది చూసుకొని మనం మార్క్ చేసుకోవాల్సి ఉంటుందండి. చూడండి, 3 ఇంచుల కాడకి ఒక మార్క్ చేసుకోవాలండి. ఈ విధంగా డ్రా చేసుకోవాలండి. ఫ్రంట్ షేప్ బెల్ట్ పట్టి కటింగ్ చేసుకునే విధానం అండి. చూడండి, ఈ విధంగా కట్ చేసుకున్నట్టయితే ఈజీగా మీకు కుట్టడం కానీ కటింగ్ చేయటం కానీ ఈజీగా మీకైతే ఉంటుందండి. ముందుగానే అన్నీ కూడా ఈ విధంగా కటింగ్ చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా ఫ్రెండ్స్ బ్లౌజ్కి హ్యాండ్స్ కటింగ్ చేసే విధానం చూద్దాం ఫ్రెండ్స్. మనం చూసినట్టయితే మనకి పొడుగు చేతులు అండి, 9.5 ఇంచుల చేయి పొడుగు అండి. ఆ చేయి పొడుగు ఏ విధంగా కటింగ్ చేసుకోవాలనేది నేను చూపిస్తానండి. మనం అంతా కూడా ఇలా మనం మార్క్ చేసుకోవాల్సి ఉంటుందండి. చూసినట్టయితే 9.5 ఇంచులు వచ్చిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలని చూడండి. ఇలా మనం చూసుకొని మార్క్ చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా ఖర్చు పోను కూడా మార్క్ చేసుకోవాల్సి ఉంటుందండి. మనకి లోపల ఎంత ఉన్నదో అదే మనకి అనేది వస్తుంది కాబట్టి అది చూసుకోవాలండి. చూడండి, చూసినట్టయితే మనం 10 ఇంచుల కాడ ఒక మార్క్ అండి, అంటే 5 ఇంచుల కాడ ఒక మార్క్ చేసుకుందామండి. చూడండి, ఈ ఆర్మల్ డౌన్ ఎంత తీసుకోవాలా, 3.5 ఇంచుల కాడ ఒక మార్క్ చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా మార్క్ చేసుకొని డ్రా చేసుకోవాలండి.
మనకి ఇక్కడ వచ్చేసి 10 ఇంచులు ఉన్నది, ఇక్కడ వచ్చేసి 13, 14 ఇంచులు ఉంటుందండి. చూడండి ఆ విధంగా మనం చూసుకోవాలండి. ఇది చూసినట్టయితే 6.5 అంటే 13 ఇంచుల కాడ ఒక మార్క్ చేస్తానండి. ఈ విధంగా మార్క్ చేసుకొని ఇలా డ్రా చేసుకోవాలండి. మనకి ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇలా మనం డ్రా చేసుకోవాలండి. ఖర్చుకు కూడా అదనంగా ఇలా మనం డ్రా చేసుకోవాలండి. ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు పర్ఫెక్ట్గా కోట్ కాలర్ నెక్ బ్లౌజ్ని ఏ విధంగా కటింగ్ చేయాలనేది మీకు చాలా ఈజీగా అర్థమయ్యేలా చూసినట్టయితే ఇప్పుడు మనం అన్ని పార్ట్స్ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. మనం చూసినట్టయితే ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి. ఇప్పుడు ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి. ఇది ఫ్రంట్ పార్ట్ క్రాస్ కటింగ్ బ్లౌజ్ కూడా కటింగ్ చేసుకోవద్దండి. ఇప్పుడు మనం పేపర్ కటింగ్ చేసుకున్నాం కాబట్టి మనం ఆ పేపర్ని కటింగ్ చేసుకున్న పేపర్ని క్లాత్ పైన పరిచేసుకొని క్రాస్ వచ్చే విధంగా కటింగ్ చేసుకోవచ్చండి. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్కి షేప్ బెల్ట్ పెట్టండి. ఇది వచ్చేసి హ్యాండ్స్ అండి. ఈ 4 పార్ట్స్ ఉన్నట్టయితే బ్లౌజ్ పర్ఫెక్ట్గా ఈజీగా కటింగ్ అయితే చేసుకోవచ్చండి.